ఈ రీహాబిలిటేషన్ డిజైన్ చేయడానికి ఆఫ్రి అనే ప్రపంచ ప్రసిద్ధి ఇంజనీరింగ్ డిజైన్ కంపెనీ వాళ్ళు ఐఐటి ముంబైతో జాయింట్ వెంచర్లో దీని యొక్క ఈ బ్యారేజెస్ యొక్క రిపేర్స్ రీహాబిలిటేషన్ ఏ విధంగా ముందుకు పోవాలో వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆ విషయంలో నిన్న ఈరోజు చర్చలు జరిపినాం. మరి పూర్తిగా ఆ 3 బ్యారేజెస్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఆ సాయిల్ టెస్టింగ్ కానీ మరి ఏ విధంగా డిజైన్ చేయాలనో రీహాబిలిటేషను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ మేరకే మేము ముందుకు పోతున్నాము. దాంట్లో టెస్టింగ్ విషయంలో సిడబ్ల్యూసి సంస్థ యొక్క సిడబ్ల్యూసిపిఆర్ఎస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థని ఉపయోగిస్తున్నాము. వాళ్ళ డైరెక్టర్ కూడా నిన్న ఈరోజు ఢిల్లీలో మాతోని ఎన్డీఎస్ఏ చర్చల్లో పాల్గొన్నారు. ఏ విధంగా బ్యారేజ్ దగ్గర టెస్టింగ్ చేయాలి, మరి ఏ పార్ట్స్ డిఫెక్ట్ ఉన్నాయి, ఏమి రిపేర్ చేయాలి, ఏమి రీప్లేస్ చేయాలి అనే విషయాన్ని చర్చించడం జరిగింది. మా టార్గెట్ ఏంటంటే ఈసారి గోదావరి వరదలు వర్షాలు వచ్చే లోపు ఈ టెస్టింగ్ ప్రాసెస్, సాయిల్ టెస్టింగ్ ప్రాసెస్, డిజైన్స్ ఇవన్నీ కొంత ముందుకు తీసుకుపోవాలని మేము ఆ దిశలో మా ప్రయత్నము, మా విషయం చెప్పి పనిచేస్తున్నా. ప్రస్తుత మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంపై మాకు గతంలో చేసిన పొరపాట్లు అవి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ హయాంలో డిజైన్ చేసిండ్రు, వాళ్ళ హయాంలో నిర్మాణం చేసిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. సుమారు 97,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ధనం ఉపయోగించబడ్డది. దాని కింద ఇప్పుడు సంవత్సరానికి మేము ఇంట్రెస్టే సంవత్సరానికి 10,000 కోట్లు కడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద తీసుకున్న అప్పు కింద సంవత్సరానికి 10,000 కోట్ల ఇంట్రెస్టే కడుతున్నాం, వడ్డీ. మాకు అయినా ఇవన్నీ సరే ఆ విజిలెన్స్ కమిషను, ఈ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు వాటి పని చట్టపరంగా జరుగుతూనే ఉంటుంది. మేము ఇంత ధనం, ప్రజాధనం ఉపయోగించబడ్డది కాబట్టి ఆ కాళేశ్వరం బ్యారేజెస్ని ఒక సైంటిఫిక్గా, ఒక లాజికల్గా, ఎక్స్పర్ట్ అడ్వైస్తో ఏ విధంగా రిపేర్ చేయాలి, రీహాబిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా మరి గమనిస్తున్నారు. ఆ ప్రాజెక్టు, ఆ బ్యారేజ్ విషయంలో మాకు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని మా యాక్షన్స్, మా కార్యాచరణ మీకు స్పష్టంగా అర్థమవుతుంది.